హాయ్ పీపుల్, వెల్కమ్ టు మా టైల్స్. నేను ఇవాళ ఐక్యా హాల్ చూపించబోతున్నాను. నేనైతే ఆన్లైన్‌లో ఆర్డర్ చేసుకున్నా అనమాట. చాలా సార్లు ఐకియాకి విజిట్ అయ్యాను. సో, నాకు ఏమేం థింగ్స్ కావాలో నాకు తెలుసు, ఐడియా ఉంది. సో, నేనైతే ఆన్లైన్‌లో ఆర్డర్ చేసుకున్నా. జస్ట్ 1 డేలో నాకైతే డెలివరీ అయిపోతుంది. జస్ట్ 40 రూపీస్ ఆర్ 50 రూపీస్ చార్జ్ చేస్తారు డెలివరీకి. ఇన్ కేస్ మీరు ఎప్పుడన్నా ఐకియాకి విజిట్ చేయకపోతే మాత్రం డూ విజిట్ ఐకియా. హోమ్‌ని ఎంత ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎంత నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది బాగా ఐడియా వస్తుంది ఐకియాకి వెళ్తే. సో, నేనైతే ఆన్‌లైన్‌లో చేసుకున్నా. ఇవన్నీ థింగ్స్ నేను ఆర్డర్ చేసుకున్నా అనమాట. ఒక్కొక్క థింగ్ చూపిస్తూ దాన్ని ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి ఈ బ్లాక్ బాక్సెస్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. బట్ స్ట్రాంగ్ ఉంటాయి. ఇవి బాక్సెస్ సెపరేట్ తీసుకోవాలి అండ్ లిడ్ సెపరేట్ తీసుకోవాలి. వీటిలో మనం ఏదన్నా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. లైక్ కిచెన్ క్లాత్స్ ఆర్ టాయిలెటరీస్, సోప్స్, వాష్ ఏరియాలో సోప్స్, లిక్విడ్స్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ గూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆహ్, లిడ్ ఓపెన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా స్టాక్ కూడా చేసుకోవచ్చనమాట. ఒకదాని మీద ఒకటి. అంటే వర్టికల్ స్పేస్‌ని చాలా బాగా యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మా మదర్ కోసం ఆర్డర్ చేశాను నేను. సో, మా మదర్ అయితే ఇవి దేవుడి పుస్తకాలు పెట్టుకుంటాను అని చెప్పేసి ఇలాగా ఆర్గనైజ్ చేసుకున్నారనమాట. బుక్స్ అన్నీ దీంట్లో పెట్టుకున్నారు. అండ్ ద నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఇది కూడా ట్రాన్స్‌పరెంట్ బాక్స్. సో, లోపల ఏముందో మనకి విజిబిలిటీ ఈజీగా ఉంటుందనమాట. దీంట్లో మెడిసిన్స్ అండ్ మీకేదైతే విజిబిలిటీ కావాలనుకుంటున్నారో అది దీంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇవొచ్చేసి గ్లాసెస్. మా బాబు వాటర్‌తో ఆడుకునేటప్పుడు గ్లాసెస్ కావాలి అంటున్నాడు. సో, ఇవి మనకు చాలా రీజనబుల్ ప్రైస్‌కొస్తాయి అని తీసుకున్నా. ఇది వచ్చేసి ఇది కూడా ట్రాన్స్‌పరెంట్ బాక్స్. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్. అరౌండ్ 60 ఆర్ 70 అనుకుంటా అంతే. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. ఇది కూడా బాక్స్ సెపరేట్, లిడ్ సెపరేట్‌గానే తీసుకోవాలి. నేనైతే ఎక్స్‌ట్రా స్పూన్స్, యూజ్ చేయని స్పూన్స్ ఉంటాయి గదా! అవి వేసుకుందామని తీసుకున్నా. ఇది గోల్డ్ కలర్ వేస్ అనమాట. ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా బావుంటుంది. అండ్ ఇదొచ్చేసి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్. అంటే ఫ్రిడ్జ్ అని ఎందుకంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. అండ్ మాయిశ్చర్ గూడా అంత ఇదివరకు ఆల్రెడీ ఉంది నా దగ్గర పీస్. సో, అంత పట్టట్లేదు. ఫ్రూట్స్ అవి వేసుకోవడానికి చాలా బావుంటది. అండ్ ఇవొచ్చేసి ఫ్లవర్స్ తీసుకున్నా. ఒకప్పుడు నాకసలు ఫ్లవర్స్ అంటేనే ఆర్టిఫిషియల్‌వి నచ్చేవి కాదు. నాకు నేచురలే ఇష్టమనమాట. కానీ వన్స్ ఐకియా విజిట్ అయిన తర్వాత అప్పటి నుండి నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌కి చాలా ఫ్యాన్ అయిపోయాననమాట. ఈ రోజైతే చూడండి అసలు నేచురల్ రోజ్ లాగానే అనిపిస్తుంది. సో, ఇవన్నీ ఇలా దీంట్లో పెట్టేసి పార్టిషన్ ఉంటుంది గదా! సో, పార్టిషన్ దగ్గర డెకర్‌లాగా అక్కడ పెట్టా అనమాట దీన్ని. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఎంత న్యాచురల్‌గా కనిపిస్తున్నాయో ఫ్లవర్స్ గూడా. ఆ ఫెదర్స్ అయితే చాలా బావున్నాయి. క్వాలిటీ గూడా చాలా బావుంది. అండ్ ఇదొచ్చేసి స్పైస్ ఆర్గనైజర్ అనమాట. కింద అలా బేస్ పెట్టుకొని సపోర్ట్ కోసం ఇలా పెట్టుకోవచ్చు. డ్రావర్స్‌లో ఆర్ స్టవ్ కింద డ్రావర్స్ ఉంటాయి కదా మనకి, దాంట్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇలాగా ఈ జార్స్ వచ్చేసి స్మాల్ సైజ్ ఉన్నాయి. ఇది మీడియం సైజ్ అనమాట. మీడియం సైజ్ అయితే 2 పడతాయి. స్మాల్ అయితే 3 పడతాయి. సో, దీనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం మేము. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మిర్రర్ అనమాట. నాకెక్కడ స్క్రూస్ అవి ఫిట్ చేయడము అలా ఇష్టం లేదు న్యూ హౌస్‌లో. సో, అందుకని ఇదేంటంటే మనకి డబుల్ సైడ్ ప్లాస్టర్ వాడిస్తాడు. సో, దాంతో వాల్‌కి స్టిక్ చేసుకుంటే సరిపోతది. ఇవొచ్చేసి డబుల్ సైడ్ ప్లాస్టర్స్ అనమాట. వాడిచ్చినవి అంత స్ట్రాంగ్ ఉండకపోవచ్చు అని నేను సెపరేట్‌గా కూడా తీసుకున్నా. అక్కడే ఐకియాలోనే ఉంటాయి మనకి. సో, దీన్ని ఇలా ఫిట్ చేసుకుంటే ఇదనమాట లుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్స్ తీసుకున్నాము. ఐకియాలో డోర్ మ్యాట్స్ కూడా చాలా బావుంటాయి. రూ. 100 నుంచి స్టార్ట్ అవుతాయి కానీ అవి యాంటీ స్లిప్పరీ ఉండవు. కొంచెం పెద్దవాళ్ళు, పిల్లలు ఉంటే డేంజర్ అనమాట. పడిపోవటం, జారుతారు. అందుకని ఇవి యాంటీ స్లిప్పరీ అనమాట. రూ. 800 ఉంటది. ఫస్ట్ వన్ గ్రీన్ కలర్. ఇదైతే అరౌండ్ 300 ఆర్ 400 అనుకుంటా. ఇవొచ్చేసి న్యూ హౌస్ కదా! సో, కర్టెన్స్ రాడ్స్ అన్నీ గూడా ఐకియాలోనే తీసుకున్నాం మేము. ఇవి ఎక్స్టెండబుల్ రాడ్స్ అన్నమాట. ఐకియాలో ఉంటాయి. ఓన్లీ 2 సైజెసే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ 2 సైజెస్‌లో మనకేది సెట్ అవుతది అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ మెజర్‌మెంట్ తీసుకొని వెళ్తే మనకి ఈజీగా ఉంటది. సో, వీటిల్లో కార్నర్స్‌లో పెట్టడానికి గూడా ఇలా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇవి డోర్స్‌కి మాకు ఇవే సెట్ అవుతున్నాయి. సో, నేను ఇవే తీసుకున్నాను. అండ్ ఈ క్లాక్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మాది మొత్తం హౌస్ అంతా వైట్ కలర్ అన్నమాట. సో, ఇది బాగా సెట్ అవుతదని చెప్పేసి తీసుకున్నాను హాల్‌లోకి. ఐ థింక్ దిస్ ఈస్ అరౌండ్ 1100 అనుకుంటాను. అండ్ ఇదైతే మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటది. ఆర్గనైజర్స్ బాక్స్.
చాలా బావుంటది. రాగానే మా వాడైతే ఫస్ట్ దీంట్లో అన్నీ వేసేసుకొని ఆర్గనైజ్ చేసేసుకున్నాడు. వాడి కలర్స్, పెన్సిల్స్, స్కెచెస్ అన్నీ ఒక దాంట్లో ఫిట్ అయిపోయాయి. అండ్ ఇదొచ్చేసి బాత్ టబ్ అనమాట. హి ఈస్ 4 ఇయర్స్ ఓల్డ్. బట్ ఓల్డ్ టబ్ వచ్చేసి పాడైపోయింది. స్టిల్ హి వాంట్స్ టు ప్లే. సో, ఇది తీసుకున్నాను. చాలా స్ట్రాంగ్ ఉంది. ఫస్ట్ అయితే డౌటొచ్చింది. 4 ఇయర్స్ ఓల్డ్ కదా! ఆగుతదా లేదా అని. బట్ చాలా బావుంది. యాంటీ స్లిప్పరీ గూడా ఉందనమాట. అండ్ ఇది గూడా ఆర్గనైజర్. వీటిలో క్లాత్స్, కర్టెన్స్ ఆర్ దోహార్స్ ఏదైనా స్టోర్ చేసుకొని మనం లాఫ్ట్స్‌లో పెట్టుకోవచ్చు. అసలు పాడవ్వవు. మాయిశ్చర్ గూడా రాదు. నా దగ్గర ఓల్డ్ చాలా ఉన్నాయి కొన్ని. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. అండ్ దీన్నొచ్చేసి ఇవన్నీ ఓల్డ్ కర్టెన్స్ అనమాట. మా ఓల్డ్ హౌస్‌లో ఉండేయి. సో, అవన్నీ దీంట్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇది లెంగ్త్ కూడా చాలా ఎక్కువుంది. హైట్ చాలా ఎక్కువుంది. అండ్ ఈజీగా లాఫ్ట్‌కి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఫిట్ అవుతున్నాయన్నమాట. దీంట్లో స్మాల్ సైజ్ గూడా ఉంటాయి. కానీ దీంట్లో చాలా అంటే చాలా ఐటెమ్స్ పడుతున్నాయి. దీంట్లో హాఫ్ సైజ్ ఉంటది. బట్ రెండిటికి ప్రైస్ వచ్చేసి రూ. 40 డిఫరెన్స్ ఉంది. ఇది నాకు స్టోర్‌కెళ్ళినప్పుడు కనిపించలేదు. ఆన్‌లైన్‌లో కనిపించిందన్నమాట. సో, సైజెస్ అవన్నీ చూసుకున్నప్పుడు ఇది కొంచెం బిగ్ సైజ్‌లా అనిపించి ఇది ఆర్డర్ చేశా నేను. సో, చూసారా? ఎన్ని కర్టెన్స్ అండ్ ఎన్ని పడుతున్నాయో దీంట్లో. అండ్ ఇంకా స్టిల్ ప్లేస్ ఉందనమాట అటు సైడ్. సో, దాంట్లో ఐకియా నుంచి తీసుకున్న ఓల్డ్ డూవెట్ ఒకటుంటే, ఇది ఎలాగో సమ్మర్ కదా! ఎవ్వరు యూజ్ చేయట్లేదు. సో, అది గూడా దాంట్లో పెట్టేసాను. కింద మనకి అనవసరంగా స్పేస్ పోవడము ఆర్ డస్ట్ అది పడుతుంది. సో, ఈ కవర్స్‌లో అయితే మనకి ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఇన్ని పెట్టాక కూడా ఇంకా స్పేస్ ఉంది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 5-6 కర్టెన్స్ దాకా ఫిట్ అవుతాయేమో. అండ్ ఇదొచ్చేసి కవర్స్ పెట్టుకోవడానికనమాట. ఇది ఎప్పటినుంచో ఐకియాలో ఉంది కానీ ఇప్పటిదాకా ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. అండ్ దీన్నొచ్చేసి ఇలాగా అమెజాన్ నుంచి ఇవి స్టిక్కర్స్ తీసుకున్నా అనమాట. వాల్‌కి డ్రిల్ చేయడం నాకంత ఇష్టం లేక, సో, ఇవి తీసుకున్నాను. ఇవి జస్ట్ స్టిక్ చేసేసి దానికి హ్యాంగ్ చేసేయొచ్చు. ఇలా 2 తీసుకున్నా. ఎందుకంటే దానికి 2 హోల్స్ ఉన్నాయి. సో, స్టిక్ చేసి దానికి ఇలా హ్యాంగ్ చేసేసామనమాట. అండ్ పైన గ్యాప్ ఉంది చూసారా? దాంట్లోంచి కవర్స్ వేసుకోవచ్చు. కింద నుంచి డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీగా ఉంది యాక్సెసిబిలిటీ. సో, ఇది ఇవాల్టి ఐకియా హాల్. మీకు ఏదైనా లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.